ఓయ్ ఫుడీస్, ఈ రోజు మా డే 2 వేనాడ్ ట్రిప్ అయితే స్టార్ట్. ఈ రోజు అయితే మేము బనాసుర సాగర్ డ్యామ్ కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. రిసార్ట్ పక్కనే అయితే ఉంది చర్చ్. ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వెళ్ళొచ్చు. మేము తీసుకున్న రూమ్ నుంచి ఇక్కడైతే రోస్టా ఇన్ ఇక్కడైతే తీసుకున్నాం మేము. చూడండి పేరు అది ఇది ఒకసారి. ఇప్పుడైతే మేము ఇక్కడ ఉన్నాము వేనాడ్లో. ఇది ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 1050, ఏసీ రూమ్స్ అయితే 1800 అయితే ఛార్జ్ చేస్తున్నారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక పూల్ కూడా ఇచ్చారు. చూడండి 3 ఫ్లోర్స్ అయితే ఉంది, వచ్చేసి 3 ఫ్లోర్స్ అయితే ఉంది. మేము ఇక్కడ 3 టైమ్స్ వచ్చాము, 3 టైమ్స్ కూడా నేను ఇక్కడ ఉండరు. అయితే మీకు ఈజీగా ఇండికేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకైతే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. రోడ్ చివరే ఉంది రోస్టా ఇన్. ఇదే మా రూమ్ అనమాట. ఇదే మేము తీసుకున్న రూము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెదర్ చూస్తూ అయితే వెళ్ళిపోయాం. మన సైడ్ అయితే అన్ని కూడా మేడ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఇవే ఉంటాయి, కానీ కేరళ మొత్తం కూడా పెంకుటిల్లే ఉంటాయి. మనకైతే పక్క పక్కనే చాలా ఇల్లులు ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి చాలా డిస్టెన్స్ ఉంటది. చాలా ప్లాంట్స్ అయితే పెంచుతారు. ప్రెసెంట్ వేనాడ్లో చాలా వెదర్ అయితే చాలా హాట్ గా ఉంది. మేము వచ్చింది అయితే ఏప్రిల్ మంత్. మేమైతే ఇక్కడ పక్కనే ఉన్న టిఫిన్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే పూరి తీసుకున్నాం. పూరీలోకి చికెన్ కర్రీ, పొటాటో కర్రీ ఉందంట. సో మాకు ఆల్రెడీ కాళ్ళనొప్పులు వస్తున్నాయి. సో ఇలా వీక్ టైంలో పొటాటో తినకూడదు కాబట్టి చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మేమైతే ఇప్పుడే బనాసుర సాగర్ డ్యామ్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేసుకున్నాము. దానికి 20 రూపీస్ అయితే. మేము వేనాడ్ వచ్చి 2 డేస్ అయితే అయింది. సో ఈ రోజు నైట్కి మున్నార్ అయితే వెళ్దాం అనుకున్నాము. బస్ స్టాండ్కి వెళ్తే టికెట్స్ అయిపోయాయి అని చెప్పారు. సో మాకు రేపటికైతే టికెట్స్ దొరికాయి. దీనివల్ల మాకు ఒక 1 డే అయితే వేస్ట్ అయ్యింది. కానీ వేనాడ్ వచ్చి ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్దాము అనుకుంటే కనుక ముందు రోజే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే వేనాడు 2 డేస్ చాలు ప్లేసెస్ అన్ని చూడడానికి. సైట్ సీయింగ్ అయితే చూసేస్తాం. సో ఈరోజు ఇంకా కొన్ని వేస్లో అయితే బాగున్నాయంట. సో అవి చూసేసి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. హెల్మెట్ పెట్టడం వల్ల నా హెయిర్ అంతా స్పాయిల్ అయిపోయింది. అసలే నాది చాలా హెవీ జుట్టు కాబట్టి. మేమైతే ఇక్కడ బనాసుర సాగర్ డ్యామ్ చూడడానికి టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఈచ్ పర్సన్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ అయితే మాకు 40 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు, లోపలికి ఎంట్రీ టికెట్. సో ఇక్కడ నుంచి వ్యాన్ అయితే ఎక్కించుకుంటున్నారు. వ్యాన్కి ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూడండి ఇప్పుడే ఒక వ్యాన్ అయితే వెళ్తుంది. సో మేమైతే ఇంకొక వ్యాన్ కోసం వెయిట్ చేయమన్నారు. ఇక్కడ క్యూలో అయితే కూర్చోమన్నారు. ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం నడుచుకొని కూడా వెళ్ళచ్చు, కానీ మేము చాలా బలవంతులు, అందుకని చెప్పేసి వ్యాన్లో వెళ్తున్నాం. వ్యాన్ ఎక్కాము. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోతాము వ్యాన్లో. సాగర్ డ్యామ్కి వచ్చాము. ఇది ఏంటంటే లింగా మూవీ చూసారు కదా, లింగా మూవీ సినిమాలో రజనీకాంత్ యాడ్ చేసిన డ్యామ్ ఉంటుంది కదా, సేమ్ అదే డ్యాము. అది ఇలా చెయ్యి పట్టుకుని ఎడుతూ వెళ్ళిపోతారు కదా, అదే సీన్ ఇది. ఆ లొకేషన్ చూపించాను, ఒకసారి చూడండి. అగో ఈ డ్యాము వాల్ ఉంది కదా, ఆ వాల్ పట్టుకుని అలా ఏడుస్తూ వెళ్ళడం రజనీకాంత్ గారు కానీ కొన్ని చాలా మూవీస్లో కూడా తీసారు సినిమా. ఈ డ్యామ్ ఇది జస్ట్ ఒక లుక్ వేయండి అలా, అంతే. కరెక్ట్గా ఈ పోల్స్ని అలా చూడండి. ఇదే గోడ పట్టుకుని రజనీకాంత్ అలా వైట్ షర్ట్ వైట్ లాల్చి వేసుకుని అలా ఏడ్చుకుంటూ వస్తాడనమాట. ఇదే ఆ డ్యామ్ వ్యూ. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మేము మరి సమ్మర్లో వచ్చాం కాబట్టి. అదే మీరు ఏ మాన్సూన్ సీజన్లో వచ్చి ఉంటే ఫుల్గా వాటర్ ఉందనేమో, బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అప్పుడు మీరు. ఇంకా సేమ్ ఇదే ఇలా పట్టుకుని వస్తాడు ఇక్కడ నుంచి ఇలా ఏడుస్తూ. ఊర్లోంచి బయట వెళ్ళిపోమంటారు కదా, అప్పుడు రజనీకాంత్ కూడా ఇలా వస్తాడు. ఇదే డ్యామ్, సేమ్ డ్యామ్. ఇది డ్యామ్ వ్యూ ఇదంతా. సో ఇక్కడ బనాసుర సాగర్ డ్యామ్ చూసేసిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఏప్రిల్ మంత్లో వేనాడ్లో అయితే చాలా ఎండలు ఉన్నాయి. అలా వ్యూని చూస్తూ వెళ్తే చాలా బాగుంది. మేము తీసే వీడియోస్ అన్నీ కూడా ఫోన్లోనే కాబట్టి ఇలా వచ్చాయి. కెమెరా కానీ డ్రోన్ కానీ ఉంటే ఇంకా వీడియోస్ ఎక్సలెంట్ వస్తాయని అనుకుంటున్నాను.
కేరళ మొత్తం వ్యూ కానీ నేచర్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. ఇప్పటి వరకు కేరళ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి రండి, ఇక్కడ ఉన్న అందాలన్నీ చూడడానికి రండి. కేరళ అంటేనే ఒక అందమైన ప్రపంచంలో అనిపించింది నాకు. ఇక్కడ వీడియోస్ కంటే బయట చూడడానికి ఎంత అందంగా ఉందో.